వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు యొక్క ప్రార్థన మనందరికీ అదొక ఆదర్శం. ఎలాగూ ప్రార్థించాలో, దేని కొరకు ప్రార్థించాలో చాలా ప్రాముఖ్యంగా ప్రభు మనకు నేర్పించిన మాదిరిలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ మోటివేషన్, ప్రేరణ. ఆ రాత్రి అంతా చాలా బిజీగా ఉన్నప్పటికీ ఎన్నో వ్యాధులు బాగు చేసి ఎన్నో దెయ్యాలను వదలగొట్టి ఎంతో బిజీగా ఉన్న యేసుక్రీస్తు జీవితం ఉదయాన్నే పెద్దల కాడనే లేచి ఆయన తండ్రికి ప్రార్థన చేయడానికి వెళ్ళటానికి వెనక ఉన్న పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తండ్రి పైన ఉన్న అపారమైన ప్రేమ ఆయనను నిద్రపోనీయకుండా చేసింది. ఈ ప్రేరణ చాలా అద్భుతమైనది. మనం చాలా సందర్భాల్లో దేవుని పైన మనకున్న ప్రేమను వ్యక్తీకరించడానికి మనం అన్నిటినీ పక్కన పెట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. ఉదాహరణకి ఎవరైనా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లయితే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు సంభాషించుకోవటానికి సమయాన్ని ఇచ్చిస్తూ ఉంటారు. అవకాశం ఉన్న ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ప్రభుతో మనం కూడా అలాంటి ప్రేమతో, అగాపే ప్రేమతో ప్రేరణ పొందే వారంగా ఉండాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మార్నింగ్, సూర్యోదయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకా చీకటిగా ఉండగానే అన్న మాట రాయబడతా ఉంది. ఉదయం కాకమునిపే, సూర్యుడు రాకమునిపే దేవుడు తన దినచర్యను ప్రారంభించినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. అనేక పర్యాయాలు మనము దేవుని దగ్గర ప్రార్థన చేసే వారంగా అన్నిటికన్నా ముందుగా మన స్కెడ్యూల్స్ అన్నిటికన్నా కూడా, మన పరిస్థితులన్నిటికన్నా కూడా మనము ప్రార్థనకు ఎక్కువ ప్రయారిటీని, దేవుడితో సంభాషించడానికి, ఆయన దగ్గర నుండి ఏ ఆదేశాలు వస్తాయో ఆయన స్వరాన్ని వినటానికి ఎక్కువ సమయాన్ని అన్నిటికన్నా ముందుగా ప్రభువుకి అప్పగించే వారంగా ఉండాలి. నెంబర్ 3, ఇట్ ఈజ్ ఏ మిషన్, ప్రత్యేకమైన పని. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన స్థలాన్ని విడిచిపెట్టి అరణ్య ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. మన ఇంటి దగ్గర ఉన్న పనులన్నింటినీ, మన బిజీ స్కెడ్యూల్స్ అన్నిటినీ, భౌతిక సంబంధమైన ఇహ సంబంధమైన పనులన్నింటినీ ఆపేసి మనము ప్రత్యేకంగా ప్రభుతో మాట్లాడటానికి, ఆ ప్రత్యేకమైన మిషన్ కొరకు ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వటం కోసం మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళే వారంగా ఉండాలి. కొన్నిసార్లు మన చేతిలో ఉన్న ఫోను ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మరలా రీఛార్జ్ చేసుకుంటే కానీ తదుపరి వాడకానికి ఉపయోగపడుతుంది. అలాగే దేవుని దగ్గర మరలా మనం రీకనెక్ట్ చేయబడి ఆధ్యాత్మికంగా ఉద్యోగాన్ని పొందితేనే కానీ మన పనులన్నింటినీ శక్తివంచన లేకుండా చేయటానికి అవకాశం ఉంటుంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ మెథడ్, విధానము. ఆయన ప్రార్థన చేయుచుండెను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని ప్రార్థన విధానాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు అనేక చోట్ల, అనేక పర్యాయాలు, అనేక విషయాల కొరకు ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు శక్తి కొరకు, ప్రభావం కొరకు ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు మధ్యవర్తిత్వాన్ని అనుభవించడానికి ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు నూతన కార్యాలు జరిగించడానికి, అద్భుత కార్యాలు జరిగించడానికి ప్రార్థన చేశాడు. సో ప్రార్థనా విధానంతో మనము ప్రజల ఎదుట, దేవుని ఎదుట సరైన శక్తిమంతులుగా నిలబడటానికి మనం ఒక మంచి కూలంకుషంగా క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అవలంబించాలి. ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్న ప్రభువా, ప్రార్థన యేసుక్రీస్తు దగ్గర నుండి మేము నేర్చుకొని ఉదయాన్నే లేచి నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని ఈ నూతన సంవత్సరాలు మా అందరికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.